పోయిన్స్ కాడికి నువ్వెందుకు పోయినావురా? నేను ఎంకటిగానే గట్టు పోయినట్టు కాక అటు సైడు. ఎంకటిగానే మరి రోజు పోతున్నావు అనమాట. లేదు కాక దుకాణానికి పోయినుంటే ఎంకటిగాని బండి మీద పోయినుంటే నా బండి కాగా పెట్టి పోయినా. ఇక అప్పుడు పోయినప్పుడు వైన్ చోటు కనిపించి అడిగిన ఉండే అంతే తప్ప ఊకే నేను పోతాను కాక. అదే మందు దుకాణమే కదా అది. లేదు కాక ఊకే నువ్వు గట్లగా అంటావు. మందుకు ఎగబడ్డావు. అవును. అరే కృష్ణ కాక వెంకటగారికి సుస్తయింది కదా, పొలం దున్నలేదంటావు. 4 రోజులు పోయినవరా? అరక కడితే 3-4 వేలు వస్తాయి. దేనికైనా వానికి వస్తాయి. నాకేడైతుంది కాక, నాట్లేసేది ఉంది, వానలు వస్తున్నాయి. నీకు తెలియదు ఏముంది. ఓ 3-4 వేలు వస్తాయి కదా, దేనికైనా అవుతాయి అని నేను చెప్తున్నా. వస్తే కానీ ఇక నాతోటి కాదు కాక. పోతే 4-5 వేలు వస్తాయి కదన్నా. మంచిదే కానీ కాలు చెల్లి నాట్లు వేయాలి. ఒక్కడనే ఉన్నా. ఏం బామ్మది నువ్వన్నా ఓ రాదు. 4 రోజులు 4-5 వేలు వస్తాయి కదా, దేనికైనా అవుతాయి. ఊకో బావా, నేనెందుకు పోతా? నా పొలం మీద కట్టుకోవడానికి నాకేం అవసరం? నాకేం తక్కువ ఉందని నేను పోవాలి? ఒకరి దగ్గర మనం 10 రూపాయలు చేయి చాపిన ఉన్నా, లేకపోతే 10 రూపాయలు అడిగిన ఉన్నా, నాకు అవసరమే లేదు. నాకేం తక్కువ? ఏం బావా, నాకేమైనా తక్కువనా? ఎప్పుడైనా ఇంతకుముందు పోయినానా? నీకేం తక్కువరా? నాకేం తక్కువ ఉందని నేను ఇది అటు పోయి ఆడుకోవడానికి నేను చేయను. ఎందుకు అరుస్తున్నావే మామ? నీకేం తక్కువ లేదు. కాకకు బాగాలేదట, దున్నేటోళ్ళు ఎవ్వరు లేరు. నువ్వు దున్తే డీజిల్ పైసలు ఇస్తాడు, నీకు డీజిల్ ఏం పుణ్యానికి రాదు కదా అని అంటుండు నాయన. అట్లా కాదు కూడా. నేను ఎప్పుడైనా ఎవరి దగ్గర పోయి పని చేసినా? నాకు పని చేసే అవసరమా? నాకు అవసరం కూడా లేదు. నాకేం తక్కువ ఉందని నేను పోవాలి? నీకేం తక్కువ అని చెప్పినావురా? జరానికి సాయం చేసి ఉంటుంది అంటే ఉన్నట్టు ఉంటుంది అని చెప్తే అవసరం లేదు. నీ ఇష్టం రా. ఏదో నీ పొలం పని అయిపోయిందని చెప్తే నీ ఇష్టం. పోతే పో, లేకపోతే లేదు. నేను పోను బావా, నాకేం తక్కువ అని నేను పోవాలి? అట్లా అరుస్తాడంటే ఇంకా పిచ్చిపెట్టాం కాక.